పేరెంట్స్ నుంచి లక్షల్లో వసూలు చేస్తున్న నారాయణ స్కూల్ యాజమాన్యం భద్రతను మాత్రం గాలికి వదిలేసింది. తరగతి గదిలో పెచ్చులూడిపోతున్నాయి, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా పట్టించుకోవడం లేదు. కర్నూలులోని మాధవ్ నగర్ లో ఉన్న నారాయణ బ్రాంచ్ లో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. తరగతి గదిలో సీలింగ్ పెచ్చులూడి ఫ్యాన్ కింద పడడంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. అందులో 7th క్లాస్ చదువుతున్న సాయి చరణ్ కు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పీడీఎస్యూ నేతలు మండిపడ్డారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని రమణ కుమార్ ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారాయణ పాఠశాల ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలి. ఈ మేనేజ్మెంట్ యాజమాన్యం పైన నిర్లక్ష్యం వల్లనే ఈ విద్యార్థుల్ని ఇలా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, డిఓ గారు దీనిపైన స్పందించి ఈ యాజమాన్యం పైన చర్యలు తీసుకొని దీన్ని గుర్తింపును రద్దు చేయాలని చెప్పేసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా